Rest in peace. ఎంకరేజ్ చేయరా. అనగనగా ఒక చిలకలూరి పల్లె అనే గ్రామంలో జరిగిన ఇద్దరి మిత్రుల యథార్థ సంఘటన. ఈ అభిగాడు ఎప్పుడు హాస్టల్కి వెళ్ళి వచ్చినట్టున్నాడుగా. శశిక ఏం చేస్తున్నావు రైడ్ ఒక్కనివి? ఏం లేదురా, బావిలో నీళ్ళు అయిపోతే మోటార్ బంద్ చేద్దామని వచ్చినా, ఇంకా నీళ్ళు అయితే అయిపోలే, ఇక్కడ కూర్చున్నా. మరి నువ్వు ఎప్పుడు వచ్చినావురా అభి హాస్టల్కి వెళ్ళి? మొన్ననే పరీక్షలు అయిపోయినాయి, హాస్టల్కి సెలవులు ఇచ్చిళ్ళు వచ్చినాయిగా. పరీక్షలు ఎట్లా రాసినావురా అభి? మంచిగా రాసిన పరీక్షలు? చింపేసిన పరీక్షలు సూపర్ రాసిన. ఎన్ని మార్కులు వస్తాయిరా మరి నీకు? మామ నాకు 10/10 వస్తాయి, ఫ్లెక్స్లకు ఎక్కుడే. 10/10 వస్తారా నీకు? నా దాంట్లో చూసి రాసేటోడే 10/10 వస్తాయని ఎగురుతాండు, అర్థం చేసుకోవిగా. వాని గురించి ఇడిచిపెట్టి కానీ నీకేం వస్తాయో అది చెప్పు. అరేగా సుబ్బుల తాత ఎటు వెంట్రా, ఇప్పుడు అర మీద కూర్చున్నటోడు ఇప్పుడు పత్తకే కనబడతలేడు. ఆ తాత కుచ్చికేండ్రా. ఏంటి చచ్చిపోయిందా? చచ్చిపోలేరా, కుచ్చికేండ్రా. రే రాజన్ ఎటు వెంట్రా? ఐఏఎస్ కోచింగ్ ఇట్లా వేయండా? కోచింగ్ ఏం లేదురా, మా వాడు విమల వాయిస్ రీల్ తీసి ఫేమస్ అయ్యిండు. అరే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఊర్లోకి వచ్చి ఎంజాయ్ చేద్దామని పెద్ద షెడ్యూల్ వేసుకుని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక ఏం లేదు. నువ్వు ఎంత షెడ్యూల్ వేసినా పిక్చర్ ఏం లేదు. కనీసం మెల్లమ్మ గుడికాడికి పోయి తెల్లగలన్న తాగద్దాం పారా. వీర్లకు రేటు వేరిన కానుంచి తెల్లగాలు సుక్క కూడా దొరకని రాళ్ళే కొట్టుకొని సత్తారా. అరే ఈ చంద్రయ్య పొలం పక్క పొంటి మామిడి తోటకి దొంగతనం కన్నా పోదాం పారా. ఆ తోట కాపలా కాసేటోళ్ళు బాగా డేంజర్ గా ఉన్నారా. కింద చీకటి వాడంగానే కళ్ళ కొత్తులు పెట్టుకొని మరి చూస్తారా. మన అటు వేయమనుకో మన బద్దలు వలగొడతారా. అరే చిట్ట ఎండ కొడుతుంది, చల్లగా ఈత కన్నా పోయేద్దాం దా బాయికి. ఆ బాయిలో నీళ్ళు లేవంటే పొలాలు ఎండిపోతే నువ్వు ఆ బాయిలో దించి చెప్తావు, అలా బండలు ఉన్నాయి బాయిలో. అరే టైం పాస్ సినిమా కన్నా పోయేద్దాం దారా. పైసానయ్యే పారా మరి వాడకట్టుకుపోయి పూరీలకి లైట్ కొడదాం దా. మనూరు పోరీలు బయటికి వెళ్తారు మామ. అరే చిలకరూరు పల్లెలా గింత కట్టుబాటులు తెలిసిన అమ్మాయిలు ఉన్నారా రా? అంత సీన్ లేదు మామ. మనూరు పోర్లు అందరూ ఇన్స్టాగ్రామ్ లో రిచ్ ఫోటోలు పెట్టిన లవ్ చేస్తుర్రు, ఆ తర్వాత ట్రాప్ చేస్తుర్రు, ఆ తర్వాత వాళ్ళే అంగడి అవుతుర్రా. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, మనం ఏం చేయలేమా? చేసేది ఏం లేదు కానీ కొద్దిసేపు అయితే మనోళ్ళు బ్యాట్ బాల్ పట్టుకొని వస్తారా. చెమటలు వచ్చేదాకా క్రికెట్ ఆడి మురికి పోయేదాకా స్నానం చేసి చల్లగా ఇంత పెరుగు తిని వానుడే. ఇక నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఊరికి వస్తే నా ఆశలు మొత్తం బుగ్గి పాలు చేసినావు కదరా.